నీ వెనక నేనున్నాను. నా చెల్లెల్ని కాపాడుకోగలను అనే నమ్మకం నాకుంది. నీ భార్య మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సూర్య నేరం చేసింది, కానీ సాక్ష్యాధారాలన్నీ సూర్యకి వ్యతిరేకంగానే ఉన్నాయి. చివరికి కృష్ణ కూడా. అంటే అన్నయ్య చెయ్ నువ్వా? నేనే నీ తమ్ముడు వెంకటరత్నాన్ని. నోర్మోయ్ చండాలుడా, నా తమ్ముడిని చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదురా? ఆ సౌందర్యతో కలిసి నువ్వు నీ కొడుకు ఆడిన నాటకాన్ని అప్పుడే మర్చిపోయాను అనుకున్నావా? రే, పసివాడని కూడా చూడకుండా నా మనవణ్ణి పాపిష్టి డబ్బు కోసం కిడ్నాప్ చేస్తారా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి చూశారు కదరా. తిట్టు, ఇంకా బాగా తిట్టన్నయ్య. మేము చేసిన తప్పుకు తిట్టడం కాదన్నయ్య, చెప్పుతూ కొట్టినా పర్వాలేదు అన్నయ్య. కానీ ఒక్కసారి సరిగ్గా తిండి కూడా తినక గుంటలు పడ్డ నా కళ్ళను చూడాలయ్యా. ఏ మాయరోగం వచ్చింది? పేరు తెలియదు. డాక్టర్ని అడిగితే అంత మారు పేరు ఇంగ్లీష్లో చెప్పాడు. చచ్చిపోతానని భయత్తదన్నయ్య. ఎంతైనా తోడబుట్టిన వాడిని నువ్వే కాపాడాలి. కథ కనికరించన్నయ్యా. చిచి, నీలాంటి నీచుణ్ణి కనికరించడమా? వెళ్ళా, ఇంకెప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించుకో. అలాగే వెళ్ళిపోతాను కానీ ఓ 1000 రూపాయలు, 500, 300, 200, 100, అది కదా 50, 50 కూర్చోండి అనుకో. అడుక్కునేవాడు రే ముస్టుడా, నడు. ఆదిత్య, ఏమిటి నువ్వు చేసిన పని? డాడీ, ఇలాంటి ముస్టోల్ని అసలు కనికరించకూడదు. దేశానికి దరిద్రం ఇలాంటి అడుగు తినేవాళ్లే. ఆదిత్య, ఆపో. నీ బాబాయిని పట్టుకొని అంత మాట అంటావా? బాబాయా? ఎవడో ముస్టోడు అనుకున్నానే, ఇప్పుడు ఎలాగా? డాడీ, బాబాయ్ అయితే మాత్రం నడి రోడ్డు మీద ముష్టెత్తుకుంటున్నట్టు చీప్గా ఏంటిది? 100 ఇస్తావా 50 ఇస్తావా అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? విన్నావా? నీ వాలకం చూస్తే అలాగే అనిపిస్తుంది. అనియా, ఇంకొకసారి అలా పిలిచావంటే కనికరించడం కాదు, పోలీసులను పిలుస్తా. వెళ్ళా. అనియా. సారీ డాడీ, బాబాయ్ నేను నిజంగానే గుర్తుపట్టలేదు. సర్లే. నానా, ఎక్కడికి? రాజమండ్రికమ్మా. ఇంత హఠాత్తుగా? వెళ్ళానమ్మా, చిన్న పనుంది. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు సర్దుబాటు చేయాల్సిన లావాదేవీలు కొన్ని మిగిలిపోయాయి. రమ్మని కబురు చేశారు. 2 రోజుల్లో వచ్చేస్తాను. వెళ్ళక తప్పదా నాన్నా? తప్పదమ్మా, అర్జెంట్ పని కదా. 2 రోజులు. మరి నువ్వు ఒక్కదానివే ఉండగలవా? అర్జెంట్ పని అన్నారుగా నాన్న, వెళ్ళిరండి, పర్వాలేదు, ఉంటానులేండి. సరేనమ్మా, టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదిగోండి, 2 అంటే 2 రోజులు, తప్పకుండా వచ్చేయాలి. అలాగేనమ్మా, తప్పకుండా వచ్చేస్తానుగా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. రెండు రోజులు 48 గంటలు రాజమండ్రి నుంచి నాన్న తిరిగొచ్చేలోగానే దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కృష్ణని ఎలాగైనా ఈ ఇంటికి తీసుకురావాలి, ఎలాగైనా సరే ట్రాప్ చేసి తీరాలి.
కాసేపట్లో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఈలోగా ఎలాగైనా కృష్ణని ట్రాప్ చేయాలి. నా గూటికి చేర్చుకోవాలి, నా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఇదిగో ఒకసారి ఇలా రా. చెప్పండి మేడం. తీసుకో, చాలా దాహంగా ఉంది, ఒక కూల్ డ్రింక్ తీసుకో. ఓకే అండి. మేడం చేంజ్. నువ్వు ఉంచుకో. ఈరోజు చాలా పని ఉంది, మాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. మరి సార్ ఏమంటారా మేడం? హ, సార్ ఏమనరు, సార్తో నేను చెప్తాను, ఓకేనా? నువ్వు అలాగే వెళ్ళు. మేడం, థ్యాంక్ యూ. ఇది నేను, ఇది కృష్ణ. ఈ రాత్రి మొత్తం మత్తులోనే కరిగిపోవాలి. కృష్ణ, ఇదిగో తాగు. ఇప్పుడెందుకు సౌందర్య? ఎందుకేంటి, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకున్నావా? ఎంత అలసటగా ఉన్నావో. నీ గురించి నువ్వు అస్సలు పట్టించుకోకపోతే ఎలా? అందుకే తెప్పించాను, ఇదిగో తాగు. మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టయింది. అంటే మళ్ళీ పని మొదలు పెడతావా? ఈ ఒక్క ఫైల్ సౌందర్య, అర్జెంటు. అర్జెంటు లేదు, గిర్జెంటు లేదు, పెట్టక్కడ. సౌందర్య అది కాదు. మాట్లాడొద్దన్నానా? ఎక్కువ గంటలు పని చేస్తుంటే స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే 100 రకాల కంప్లైంట్స్ వస్తాయి. అవసరమా? ఇవన్నీ అవసరమా అని. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళడం అవసరం కదా, మరెందుకు ఆలస్యం? పదండి సార్. పద.
కృష్ణ ఏమైంది? సారీ, ఎందుకో కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎందుకో ఏంటి, పని 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 అంటావు. కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మిషన్లో పని చేసినందుకే స్ట్రెస్ వల్ల ఇలా అవుతుంది. సారీ. కొద్దిగా ఎంత ప్రమాదం తప్పిందో చూసావా? సారీ సౌందర్య, చూసుకోలేదు. సరేలే, ఇలాగైతే కష్టం గానీ నువ్వు ఇలారా, నేను డ్రైవ్ చేస్తాను. పర్వాలేదు, ఈసారి మాట్లాడొద్దన్నా, నువ్వు ఇట్రా. అది కృష్ణ, ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు నా గుప్పిట్లోకి రాబోతున్నా. ఇంత రాత్రైనా చిన్నాడు ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఏదీ చెప్పడు, మనసు విప్పి మాట్లాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. హలో, ఎవరు? ఎవరంటే మాట్లాడరే? సౌందర్య, నువ్వు? నీ దగ్గర ఎందుకుంది కృష్ణ మొబైల్? అడిగేది నిన్నే. నా కొడుకు ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ కొడుకే నా దగ్గరున్నాడా అన్నపూర్ణమ్మ? ఏమంటున్నావు? కృష్ణ నీ దగ్గరున్నాడా? నా దగ్గరే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, నా బెడ్రూమ్లోనే ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు, అలిసిపోయి. ఏమిటి, ఇంత రాత్రి వేళ కృష్ణ నీతో? మాజీ అత్తమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? కృష్ణ నాతోనే ఉన్నాడు. ఎందుకున్నాడు నీతో? ఒక మగాడు ఒక ఆడదానితో రాత్రివేళ ఎందుకుంటాడో తెలీదా? నువ్వు నేనే ఒకప్పటి భార్యని కదా. బంధం మళ్ళీ కలిసింది. అబద్ధం. నా కొడుకు ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చేయడు. పూరత్తమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థమే కావడం లేదు. అక్కర్లేదు, వెంటనే వాడిని లేపు, ఫోన్ వాడికివ్వు. ఏయ్,
ఆర్డర్స్ వేయడానికి ఇప్పుడు నువ్వు నా అత్తమ్మవి కాదు, మా జీవి. నా మాజీ మొగుడు కృష్ణ ఇప్పుడు నాకు దగ్గరయ్యాడు, క్లోజ్గా. అలసిపోయి ఆదమరచి నిద్రపోతున్నాడు నా బెడ్ మీదే. డిస్టర్బ్ చేయడం కుదరదు. అమ్మా తులసి, ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుందమ్మా. ఓర్పు, నేర్పు, అణుకువ, ఒద్దిక ఉన్న నీలాంటి మంచి పిల్లకి ఆ భగవంతుడు ఎందుకింత అన్యాయం చేశాడా అనిపిస్తుంది. మనుషులు మృగాలుగా మారి నేరాలు ఘోరాలు చేస్తే ఆ తప్పు దేవుడిదెందుకు అవుతుందంటీ? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థించేదొక్కటే, ఈ జనారణ్యంలో మానవ మృగాల్ని లేకుండా చేయి తండ్రి అని. నాకు అన్యాయం చేసిన ఆ రాక్షసుడికి తగిన శిక్ష విధించు తండ్రి అని. తప్పకుండా నీ మొరని ఆ దేవుడు ఆలకిస్తాడు తులసి. దశావతారాలెత్తి దానవుల్ని ఎందరినో సంహరించిన ఆ భగవంతుడు నీకు ద్రోహం చేసిన ఆ రాక్షసుడికి ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తాడు. పాపం పండి జైల్లో పడే రోజు తొందరలోనే వస్తుంది. నీ పూజలు వ్రతాలు వృధా కావమ్మా. దేవుడున్నాడు, ఉన్నాను అని తనే నిరూపించుకుంటాడు. హలో బాస్, ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు? కిందటిసారి చెప్పాను కదా, అదే ప్రాబ్లం. ఏంటి లేపేయాలా? అంత అక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు, మీరు కోరినంత డబ్బు ఇస్తాను. ఓకే బాస్, డబ్బు కోసం మేము ఏం చేయడానికైనా రెడీ. అయితే వినండి, ఇప్పుడు గాయత్రి కూడా ఇంట్లో లేదు. ఇదే కరెక్ట్ టైం. వెంటనే మీరొచ్చి ఓకే బాస్, అర్థమైంది. అదరు కొట్టేస్తాను చూసుకో. 5 నిమిషాల్లో దాని చాప్టర్ క్లోజ్. తులసి, పతివ్రతలా ఏం పోజు కొడుతున్నావే?